బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం నవమ స్కంధము. ఘట్టములు 33. యయాతి చరిత్రము 34. దేవయాని యయాతి వరించుట 35. యయాతి శాపము 36. పూరుగు వృత్తాంతము 37. యయాతి బస్తోపాఖ్యానము 38. పూరుని చరిత్ర 39. దుష్యంతుని చరిత్రము. అన్నయు తండ్రియుం జనయయాతి మహీపతి అయి చతుర్దిశల్ పన్నుగగావ తమ్ములకు బాలిడి శుక్రుని కూతురున్ సుసంపన్న గుణాభిరామ వృషపర్వుని కూతురు నోలినాండ్రుగా సన్నయశాలి ఈ ధరణి చక్రదురంధరుడయ్య పేర్మితో. నవమ స్కంధము. యయాతి చరిత్రము. అన్న తండ్రి రాజ్యం వదిలిపోగా యయాతి రాజు అయ్యాడు. తమ్ముళ్లకు 4 దిక్కులు పంచిపెట్టాడు. శుక్రుని కూతురుని భార్యగా వృషపర్వుని కూతురును అరణం దాసిగా చేపట్టి ఆ నీతిమంతుడు ఈ భూభారాన్ని వహించాడు అని నవిని పరీక్ష నరేంద్రుండిట్లని అని శుకుడు చెప్పగా విని పరీక్షిత్తు ఇలా అడిగాడు. పార్థివుడు యయాతి బ్రహ్మర్షి భార్గవుడల్లుడగుట మామయగుట ఎట్లు రాజు రాచకూతురతిసేయదగుగాక విప్రకన్యనుంద విహితమగునే. యయాతి క్షత్రియుడు కదా. బ్రాహ్మణ్ ఋషి అయిన శుక్రుని కూతురుని ఎలా పెళ్లాడాడు? రాజైనవాడు రాచకన్యను వివాహం చేసుకోవడం పద్ధతి. అలా కాకుండగా బ్రాహ్మణ కన్యను పొందుట పద్ధతి కాదు కదా అనిన శుకుండిట్లని. ఇలా అడిగిన పరీక్షిత్తుతో శుకుడు ఇలా అన్నాడు. ధనుజేంద్రు కూతురు తరళాక్షి శర్మిష్ఠ పురములోనొకనాడు ప్రొద్దువోక వేల సంఖ్యను చెలుల్ వెంటరా గురుసుతయగు దేవయానితో నాటమరగి పూచిన ఎలదోట పొంత జొంపము గొన్న క్రొమ్మావి చేరువ కొలకు చేరి అందుదమ్ముల తేనెలావి చొక్కు చుమ్రోయు నడుల చుంకృతులకు నదరి పడచు వలువలూడ్చి కొలకు వడిజొచ్చి తమలోన వెలురేగి నీట జల్లులాడ నందినెక్కి మౌళి నిందురోచులు పర్వ శూలి వచ్చే కొండ చూలితోడ రాక్షసరాజు కుమార్తె సుందరిమణి శర్మిష్ఠ గురువు శుక్రాచార్యుని కూతురు దేవయాని తోటి ఆడుకొనుటను అలవాటుపడింది. ఒకనాడు తోచక వేమంది చెల్లెలు సేవిస్తుండగా శర్మిష్ఠ దేవయానితో కలిసి ఉద్యానవనంలో ఉన్న కొలను చేరి బట్టలు విప్పి కొలనులో రెచ్చిపోయి జలకాలు అడుతున్నారు. నందివాహనం అధిరోహించి పార్వతీ పరమేశ్వరులు వచ్చారు. మలహరు జూచి సిగ్గుపడి మానినులందరు సంభ్రమంబునన్ వలువలుగటుచో ధనుజవల్లభు కూతురు దేవయాని దువ్వలు అధరించి ముందరికి వచ్చిన చూచి ఎరింగెరింగిన వలు ఇది ఎట్లు గట్టుకొనవచ్చును
దాసికి నంచు దెప్పుచున్. పరమశివుని చూసి లజ్జతో ఇంతులు అందరూ వస్త్రాలు కట్టుకున్నారు. కాని రాక్షసరాజు పుత్రిక శర్మిష్ఠ పైబట్ట తొందరలో తనది అనుకుని దేవయాని కట్టుకుని రాగా చూసి, శర్మిష్ఠ తెలిసి నా బట్ట ఎలా ధరించావు అంటూ తిట్టింది. దేవయాని ఇట్లని అంత దేవయాని ఇలా అంది. ఆ లోకేషు ముఖంబునంగలిగే బ్రాహ్మణ్యంబు బ్రహ్మంబునా మేలై వైదిక మార్గముల్ తెలుపుచున్ మిన్నందిరందున్ మహాశీరుర్భార్గవులందు శుక్రుడు సుధీసేవ్యుండు నేవానికింజులన్ నావలు వెట్లు గట్టిదివి రక్షోజాతవై చేటికా. ఆ బ్రహ్మదేవుడి ముఖం నుండి బ్రాహ్మణ కులం పుట్టింది. వారిలో గొప్ప నియమవంతులే వేద విధానాలు చెప్పే ఉత్తమమైనది భృగువంశీయులు. వారిలో వింగులచే పూజింపబడు వాడు శుక్రుడు. నేను అతనికి పుట్టినామెను. దాసి, రాక్షస వంశంలో పుట్టిన నువ్వు నా వస్త్రం ఎందుకు కట్టుకున్నావు? మహిమవతులైన భూసుర మహిళల విత్తంబులు పెరమగువలగగునే మహిపసిడి గొలుసులిడినన్ విహితములే కుక్కలకు హవిర్భాగంబుల్. అధికురాలైన బ్రాహ్మణ కన్యల సొత్తులు ఇతర కన్యలకు చెందుతాయా? లోకంలో కుక్కలకు ఎన్ని బంగారు హారాలు పెట్టినా యాగభాగాలకు అర్హములు కాదు కదా. మీ తండ్రి మాకు శిష్యుడు, మా తండ్రి గురుండు కొంత మాత్రం బైనం ప్రీతింగా వింపక పరిభూతంజయుదువే తులువ పోడిమి చెనటి. మీ తండ్రి మాకు శిష్యుడు, మా తండ్రి గురువు కొంచెమైనా గౌరవం చూపకుండా అవమానిస్తావా దుష్టురాలా, కుత్సితురాలా అని భర్జించుతున్న దేవయాని పలుకులు విని కరాళించి మ్రోగుతున్న భుజంగి పగిదిని టూర్పులు నిగుడించి పెదవులు కొరుకుచూ శర్మిష్ఠ ఇట్లనియే అని మండిపడుతున్న దేవయాని మాటలు విని శర్మిష్ఠ పెద్దగా అరుస్తూ బుసలు కొడుతున్న ఆడపాములా నిట్టూరుస్తూ పెదవులు కొరుకుతూ ఇలా అంది. భిక్షుండై తమ తండ్రి మా జనకునిన్ భిక్షించియుండంగా సంరక్షింపం తుది ఇంతయై మరపుతో రాజప్రసూతాకృతిన్ రక్షో రాజతనూజతో సుగుణతో నాతో సమంబాడెడిన్ కుక్షిస్ఫోటముగా గదీని చెలులి కూపంబునంద్రోవరే. మీ తండ్రి మా తండ్రిని బిచ్చగాడిలా అడుక్కోగా మా తండ్రి సంరక్షించాడు. చెలికత్తెలారా, అదంతా మరచి రాక్షసరాజు పుత్రికను నాతో సమానమైన రాచకన్నెలా అహంకరించి పేలుతోంది. దీని కడుపు బద్దలు అయ్యేలా ఈమెను ఈ నూతిలోకి తోసేయండి అని పలికి అలా దేవయానిని నూతిలోకి తోసేయమని ఆజ్ఞాపించి బోటి పిండు చేత బొడువంగ వటించి రాజసమున దైత్యరాజతనయ తొడరి దేవయాని ద్రోపించెవలువీక కృంకి నూతిలోన గుదిల కొనగా. రాక్షసరాజు కూతురుని అన్న గర్వంతో శర్మిష్ఠ చెలిల చేత బలవంతంగా దేవయానిని వివస్త్రగా బావిలోకి తోయించింది. ఆమె నూతిలో పడి అలా బాధపడుతూ ఉండిపోయింది. ఇట్లు చేసి శర్మిష్ఠ ఓయిన వెనుక యయాతి భూపాలుండు వేట మార్గంబున అడవిందిరుగుచు దైవయోగంబున దేవయాని ఉన్న నుయ్యి చేరంజనుదెంచి అందు
ఇలా చేసి శర్మిష్ఠ వెళ్లిపోయిన తర్వాత రాజు యయాతి అడవిలో వేటాడడి దారిలో సంచరిస్తూ దైవఘటన వలన ఆ దేవయాని ఉన్న నూతి దగ్గరకు వచ్చాడు. దానిలో బంధువులనెల్ల జీరుచునందు జలామగ్న నగ్నయైవగచుచు నిర్బంధమున జిక్కి వ్రీడాసింధువున మునింగియున్న చేడియగనియన్. పేరుపేరున చుట్టాలను పిలుస్తూ ఆ బావిలో నీటిలో మునిగి వివస్త్రగా చిక్కుకొని కదలలేని స్థితిలో సిగ్గుతో దుహకంతో అలమటిస్తున్న దేవయానిని చూశాడు. కనుంగొని అలా నూతిలో ఉన్న దేవయానిని చూసి యయాతి జాలిపడి సప్తాంభోనిధి మేఖలామృత మహాసర్వం సహ కన్యకా ప్రాప్తోద్యద్వర దక్ష దక్షిణ కర ప్రారంభం చేసి ప్రోక్షిప్తం చేసే యయాతి కట్టుకొనపై చేలంబు మున్నిచ్చి పర్యాప్త స్వేద జలంగి నాళి సముదాయ స్వర్గవిన్ భార్గవిన్. చెమటతో తడిసి ముద్దైన చెలికత్తెల పాలిటి కామధేనువు వంటి ఆ భృగువంశపు దేవయానికి కట్టుకొనుటకు పైబట్టను ముందుగా ఇచ్చాడు. 7 సముద్రాలు వడ్డాణంలా పరివృతంగా కల రాజ్యాన్ని పరిపాలించే బహు సమర్థమైన తన కుడి చెయ్యి ఆలంబనగా ఇచ్చి నూతిలోంచి బయటకు తీసి దేవయానిని కాపాడాడు. ఇట్లు నుయ్యి వెడలించిన రాజునకు రాజవదన ఇట్లని. ఈ విధంగా నూతిలోంచి బయటకు తీసి రక్షించిన రాజుతో సుందరాంగి దేవయాని ఇలా అంది. నను పాణిగ్రహణంబు చేసిది గదా నా భర్తవున్నీవ దైవ నియోగం విధి పౌరుషంబునకు నా వాక్యంబు సిద్ధంబు సౌఖ్య నివాసున్నిను మానియొండు నరునిం కాంక్షింపనే నేర్తునే వనజంబా నెడితేటి అన్య కుసుమావాసంబపేక్షించునే వనజంబా నెడితేటి అన్య కుసుమా వాసంబపేక్షించునే. నా చెయ్యి పట్టుకున్నావు కనుక పాణిగ్రహణం జరిగినట్లే, అందుచేత నీవే నా భక్తవి. ఇది దైవ నిర్ణయం తప్పదు. ఆ కచుడి శాపం పొల్లుపోదు. పద్మాలపై వాలే మధుపము ఇతర పూలపై వాలుతుందా? సౌఖ్యాలకు నివాసమైన నిన్ను వదిలిపెట్టి మరియొకరిని భర్తగా వరించలేను. అదియునుగాక. అంతేకాకుండగా సుగుణాఢ్య విను నేను శుక్రుని కూతుర దేవయానిని తొల్లి దేవమంత్రి తనయుండు కచుడు మా తండ్రి చేత మృత సంజీవని తానభ్యసించువేళ అతని గామించిన అతడొల్లననవుడు అతడు నేర్చిన విద్య అణగిపోవ అతని శపించిన అతడు నా భర్త బ్రాహ్మణుడుగాకుండెడునని శపించే అది నిమిత్తంబు నాకు బ్రాహ్మణుడు కాడు ప్రాణనాథుడవీవని పడది వలుక తనదు హృదయంబు నెలతపై తగులువడిన తమకమొక ఇంతయును లేక తలచి చూచి. ఓ సుగుణవంతుడా, విను. నేను శుక్రుని పుత్రిక దేవయానిని. ఇంతకు పూర్వం బృహస్పతి కొడుకు కచుడు మా తండ్రి వలన మృత సంజీవని విద్య నేర్చుకునే సమయంలో అతనిని కోరగా అతను ఒప్పుకోలేదు. నేను అతను నేర్చుకున్న విద్యలు పనికిరాకపోవుగాక అని శపించాను. అతను నా భర్త విప్రుడు కాకపోవుగాక అని శపించాడు. ఆ కారణం చేత నాకు బ్రాహ్మణ భర్త రాడు. నీవే నా భర్తవు అని ఇంటి చెప్పగా యయాతి యువతిపై మనసు పడ్డా ఏమాత్రం తొందరపాటు పడకుండా ఇలా ఆలోచించాడు.
దైవయోగముగాక విప్రసుతన్ వరించునే నామనం విధంబున ఈశ్వరాజ్ఞయు ఇట్టిదంచు వరించే ధాత్రీవరుండును దేవయానిని ధీరబుద్ధులకున్ మనోభావమొకటియే ప్రమాణమ భావ్య పరీక్షకు. దైవఘటన తప్పించి బ్రాహ్మణ కన్యను నా మనసు కోరదు. ఎలా చూసినా భగవంతుని నిర్ణయము ఇలా ఉంది అనుకుని రాజు దేవయానిని వరించాడు. ధీరులకు సరియైంది అవునో కాదో పరీక్షించుటకు మనస్సాక్షే సత్యమైనది. ఇట్లు వరించి యయాతి చనిన వెనుక దేవయాని శుక్రుని కడకుంజని శర్మిష్ఠ చేసిన వృత్తాంతం బంధం చెప్పి కన్నీరు మున్నీరుగా వగచిన. ఈ విధంగా యయాతి వరించి వెళ్ళాక దేవయాని శుక్రుని వద్దకు వెళ్లి శర్మిష్ఠ చేసిన పనంతా చెప్పి కన్నీళ్లు కారుస్తూ దుఃఖించింది. క్రూరాత్ముల మందిరముల పౌరోహిత్యములకుంట పాపం బీ సంసారము కంటే శిలల్దిని ఊరక కాపోత వృత్తి నుండుటయుపు. అప్పుడు శుక్రుడు ఇలా అనుకున్నాడు, కఠినాత్ముల ఇళ్లలో పురోహితుడిగా చేయుట కంటే పాపపు పని లేదు. ఈ సంసారాన్ని సాగించడం కన్నా రాలినవి ఏర్కుని తిని ఉరక ఉండడం మంచిది అని వృషపర్వుని కడనుట నిందించుచు శుక్రుందా కూతును తోడ్కొని పురంబు వెడలిచన అయ్యసురవల్లభుండెరింగి శుక్రుని వలన దేవతలను గెలువదలంచి తెరువున కడ్డంబు వల్చి పాదంబులపై పడి ప్రసన్ను చేసిన ఆ కోపంబు మాని శుక్రుండు శిష్యునకిట్లనియే. ఇలా అనుకుని వృషపర్వుని దగ్గర ఉండుటకు ఇష్టపడక శుక్రుడు తన కుమార్తెను వెంటబెట్టుకుని నగరం విడిచి వెళ్లిపోసాగాడు. ఆ రాక్షసరాజు తెలిసి శుక్రుని ద్వారా దేవతలను జయించాలని భావించి వచ్చి పాదాలమీద పడి అర్థించి శాంతింపచేశాడు. అంత కోపమును వదిలిపెట్టి శుక్రుడు శిష్యునికి ఈ విధంగా చెప్పాడు. చెలులు వేవురుదాను నీ సుత చేటికైవడి నా సుతం కొలుచుచుండిన తీరు కోపము కొల్వబెట్టెదవేని వెలది తోడ్కొని వతునావుడు వేగరమ్మని భార్గవిం కొలువబెట్టె సురారి వర్యుడు కూతునెచ్చలి పిండుతో. నీ కూతురు శర్మిష్ఠ తన 1000 మంది సేవకురాళ్లతో దాసి వలె నా కుమార్తె దేవయానిని సేవిస్తుంటే నా కోపం తగ్గుతుంది. అలా నియమిస్తావా చెప్పు, అలా అయితే ఈమెను కూడా తీసుకుని వచ్చేస్తాను. అంత రాక్షసరాజు పుత్రికను చెలులతో సహా దేవయానిని సేవించేలా చేశాడు. చలమింకేలని తన్ను తండ్రివనుపన్ శర్మిష్ఠ సన్నిష్ఠతో జలజాతాస్యలు సద్వయస్యలు సహస్రంబున్నజస్రంబుదన్నలమందాసి సుదాసి అయ్యే పగవాయన్ భూరికోపానలా కలిదగ్లానికి దేవయానికి మహాగర్వోద్యమస్థానికి. ఇంకా పంతం పెడితే కాదని తనను తండ్రి పంపించగా శర్మిష్ఠ కోపాన్ని దిగంరింగి తన 1000 మంది చెలులతో పగ చల్లార్చడానికి అరణం దాసిగా కోపాగ్నితో బడలినామే గర్వోద్రేకానికి ఆటపట్టైనామే అయిన దేవయాని వెంట వెళ్ళింది. అలా శర్మిష్ఠ తన చెలికత్తెలతో పాటు దేవయాని దాసిగా వచ్చిన పిమ్మట ఆతతమైన వేడ్క ధనుజాధిప మంత్రి సురారి నందనో వేద తనూభవం బిలిచి పెండ్లియునర్చే మహావిభూతికిన్ ప్రీతి మహోగ్రజాతికి నభీతికి సాధు వినీతికిన్ సితఖ్యాతికి భిన్న దుష్కలహ కార్యభియాతికి నయ్యయాతికిన్.
మిక్కిలి ఉత్సాహంతో శుక్రుడు వృషపర్వుని పుత్రిక శర్మిష్ఠచే సేవలు అందుకుంటున్న కూతురు దేవయానిని అభినందించాడు. మహాసంపన్నుడు, నిర్భయుడు, సాధువనీతుడు, నిర్మలఖ్యాతి, శత్రు వినిర్మూలుడు, క్షత్రియుడు అయిన యయాతిని పిలిచి దేవయానిని ఇచ్చి ప్రీతిగా వివాహం చేశాడు. ఇట్లు యయాతికి దేవయానినిచ్చి శుక్రుణ్ణు శర్మిష్ఠా సంగమంబు సేయుకుమని నియమించి చనియే. పిదప దేవయానియు ఆ యయాతి వలన యదు తుర్వసులను కుమారులంగనియే. ఒక్కరే శరంగుమాసి దేవయాని వెలుపలనున్న ఎడ శర్మిష్ఠ ఎడరువేచి ఏకాంతంబున యయాతి కడకుంజని చెరకు వింటి జోదు పువ్వుటంపర కోహటించి తన తలంపు చెప్పిన. ఈ విధంగా శుక్రుడు యయాతికి దేవయానిని భార్యగా ఇచ్చి శర్మిష్ఠను కవయవద్దు అని హెచ్చరించి పంపించాడు. తరువాత దేవయాని యందు యయాతికి యదువు, తుర్వసుడు అనే పుత్రులు పుట్టారు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న శర్మిష్ఠ ఒక రాత్రి ఋతుమతియే దేవయాని బయట ఉన్న సమయం చూసి ఒంటరిగా యయాతి వద్దకు వెళ్లి తన కోరిక చెప్పింది. ఆ జవరాలి దూచి మనమాపగలేక మనోభవార్తుడై ఆ జనభర్త మున్ను కనియాడిన మాడ తలంచి అయిన చేతోజసుకంబులందని పెద్రోవగవచ్చునే దైవయోగముల్ రాజట సద్రహస్యమట రాజకుమారిని మననేర్చునే. నవమ స్కంధము యయాతి శాపము. ఆ యౌవనవతి అందచందాలు చూసి మనసు పట్టలేక ఇంతకు ముందు శుక్రాచార్యుడు చెప్పిన హెచ్చరిక గుర్తుండి కూడా యయాతి శర్మిష్ఠతో క్రీడించాడు. దైవఘటన తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు కదా. అతను రాజు కదా. వ్యవహారం మిక్కిలి గుట్టుగా సాగడం సులువే కదా. మరి వచ్చింది రాకుమారి ఎందుకు వదులుతాడు? ఇట్లు యయాతి వలన శర్మిష్ఠ గర్భంబై క్రమమున ద్రుహ్యుండును ననువును పూర్వును నను వారి ముగ్గురి తనయులంగాంచే. అంత దేవయాని తద్వృత్తాంతంబంతయు నెరింగి కోపించి శుక్రుని కడగుంజని క్రోధమూర్చితే అయ్యున్న సమయమున యయాతి వెంటంజని ఇట్లనియే. ఇలా యయాతి వలన శర్మిష్ఠ వరుసగా ద్రుహ్యుడు, అనువు, పూరువు అని ముగ్గురు కొడుకులను కన్నది. అంతటా దేవయాని ఆ సంగతి అంతా తెలిసి కోపగించి తండ్రికి చెప్దామని శుక్రుని వద్దకు వెళ్ళింది. కోపంతో వివసురాలు అయి ఉన్న ఆమె వెంట యయాతి కూడా వెళ్లి ఈ విధంగా బతిమాలాడాడు. మామకేల చెప్ప మాను సరోజాక్షి ధనుజతనయ బొంది తప్పువడిది కామినైన నన్ను కరుణింపు పతి మాట తండ్రి మాట కంటే తగును నీకు. పద్మాక్షి, మామయ్యకి ఎందుకు చెప్పడం? ఈసారికి వదిలివెయ్యి. శర్మిష్ఠతో కలిసి తప్పు చేశాను నిజమే. మన్నించి నన్ను కనికరించు. ఇల్లాలికి భర్త మాట తండ్రి మాట కంటే మన్నింపదగనది అని పలికి పాదంబులకెరగిన అయ్యింతి యొడంబడకయుండే. అంతనది ఎరింగి శుక్రుండిట్లనియే అని చెప్పి కాళ్లమీద పడినా దేవయాని ఒప్పుకోలేదు. అంతటా ఆ సంగతి తెలిసి శుక్రుడు ఈ విధంగా అన్నాడు. నా మాట ద్రోచి దానవ భావను పొందితివి ధరణి పాలక తగవే. ఏ మాట ఏది రూపము కాముకులకు లోలుపులకు కలవే నిజముల్. రాజా, నా హెచ్చరికను కాదని శర్మిష్ఠను కూడావు. ఇది సరైన పని కాదు. నేను చెప్పింది ఏమిటి? నీవు చేసింది ఏమిటి? అవునులే, కాముకులకు చంచల చిత్తులకు సత్యనిష్ఠ ఉంటుందా అని పలికి నీవు వనితాజన హేయంబైన ముదివింబొందెదవు అని శపించిన యయాతి ఇట్లని అని చెప్పి
నీవు స్త్రీలు అసహించుకునే ముసలితనం పొందుగాక అని శుక్రుడు శాపమిచ్చాడు. అప్పుడు యయాతి ఇలా అన్నాడు: మామా, నాపై కోపము మామా, నీ పుత్రియందు మానవు నాకు కామోపభోగవాంఛలు ప్రేమన్ రమించి ముదిపి పిదపంతాల్తున్. మామయ్య, నా మీద కోపం మానుము. నీ కుమార్తెను ఎడల కోరికలు నాకు ఇంకా పోలేదు. మరికొంతకాలం తృప్తిగా ఆమెను ప్రీతిగా పొంది పిమ్మట ముసలితనం ధరిస్తాను అని పలికి అనుజ్ఞగుని దేవయానిని తోడ్కొని పురంబునకుంజని పెద్ద కొడుకు యదువుం పిలిచి యయాతి ఇట్లని అని అడిగి ఆయన అనున్న పొంది దేవయానిని తీసుకొని తన నగరానికి వెళ్ళాడు. ప్రథమ పుత్రుడు యదువును పిలిచి యయాతి ఈ విధంగా అడిగాడు: నీ తల్లింగని నట్టి శుక్రువలనన్నేడి జరం పొందిదిన్. నా తండ్రి యదునామధేయ తనయ నా వృద్ధతంతాల్పవే. నీ తారుణ్యము నాకు నిమ్ము తనివో నిండార కొన్నేండ్లు నే చేతో జాత సుఖంబులందిరిగెదన్ శృంగారినై పుత్రగా. నా తండ్రి యదుకుమారా, నీ తల్లిని కన్న తండ్రి శుక్రుని మూలంగా ఇవాళ నాకు ఈ ముసలితనం వచ్చింది. నా ముసలితనం తీసుకుని కొన్నాళ్లు నీ యౌవనం నాకు ఇమ్ము. తనివితీరా నేను ఆమెతో సుఖిస్తాను అనిన తండ్రికి యదువిట్లని అనగా విని తండ్రికి యదువుతో ఇలా అన్నాడు: కాంతాహేయము దుర్వికారము దురాకండూతి మిశ్రంబు హృచింతామూలము పీనసాన్వితము ప్రస్వేదవ్రణాకంపన శ్రాంతి స్ఫోటకయుక్తమీ ముదిమి వాంఛందాల్చి నానా సుఖోపాంతంబైన వయోనిధానమిది అయ్యా తేరయివచ్చునే. తండ్రి, స్త్రీలు అసహించుకొనేది వికారమైనది, కీర్తికాంక్షతో కూడినది, మనోవ్యథలకు మూలమైనది, పడిసం, రొంప, చెమట కురుపులు, వణుకు, అలసట, బొబ్బ మున్నగు రోగాలతో కూడినది అయిన ఈ ముసలితనాన్ని కోరి తెచ్చుకొని సౌఖ్యాలకు అలవాలమైనట్టి యౌవనాన్ని తీరికుచుని ఇవ్వచ్చునా అని యదుండొడవంబడకున్న యయాతి తుర్వసు ద్రుహ్యాదులను అడిగిన వారు నువ్వు యదువు పలుకున్నట్టు పలికిన కడగొట్టు కుమారుండైన పూర్వునకిట్లని. నవమ స్కంధము పూర్వు వృత్తాంతము అని యదువు తిరస్కరించాడు. అంతా యయాతి తుర్వసుడిని ద్రుహ్యుడిని అడుగగా వారు కూడా యదువు చెప్పినట్లే చెప్పారు. కడగొట్టు కొడుకైన పూరువుని ఇలా అడిగాడు: పిన్నవుగాని నీవు కడు పెద్దవు బుద్ధులయందు రమ్ము నాయన్న మదాజ్ఞదాటవు గదన్న వినీతుడవన్న నీవు నీ అన్నలు చెప్పినట్లు పరిహారము చెప్పకుమన్న నా జరన్మన్నన దాల్చి నీ తరుణి మంబొనగూర్పుము నాకు పుత్రగా. నాయనా, నా తండ్రి, అందరిలోకి చిన్నవాడవు, కాని మంచి బుద్ధుల విషయంలో ఉత్తముడవు, అణకువ కలవాడవు. నా ఉత్తరువును తోసిపుచ్చవు కదా. నీ అన్నలవలే నీవు తోసిపుచ్చవద్దు. నా ముసలితనాన్ని మన్నించి తీసుకుని నీ యౌవనాన్ని నాకు ఇమ్ము అని నవిని గురుభక్తి గుణాధారుండైన పూరుండిట్లని అనగా విని పితృభక్తి సుగుణాలు కల పూరుడు ఈ విధముగా పలికాడు: అయ్యా నన్నిటు వేడనేల భవదీయాజ్ఞాసముల్లంఘనం వయుండన్ పరిహారమున్నొడు అనేన న్యాయినే నీ జరన్నెయ్యం గొప్పగదాల్చి
నా తరుణివన్నీకెచ్చదన్ పంపినన్ కయంబాడెడి పుత్రకుండు క్రిమి సంకాశుండు కాకుండునే. తండ్రి, మీరు నన్ను ప్రార్థించడం ఎందుకు? మీ ఆన్న దాటడానికి తోసిపుచ్చుటానికి నేను ఏమాత్రం అధర్మపరుడను కాదు. మీ వృద్ధత్వాన్ని సంతోషపూర్వకంగా ధరించి నా యౌవనాన్ని మీకు ఇస్తాను. తండ్రి ఆనాపించక పేచీలు పెట్టే కొడుకు పురుగుతో సమానం కదా. అదియునుగాక అంతేకాకుండగా ముని వృత్తిడయ్యనేటికి జనపాలక సుగతిగోరు సత్పురుషులకున్ తను కన్నదండ్రి చెప్పిన పని చేసిన సుగతి కొంగు పసిడియే కాదే. సద్గతిని కోరేవాడు కష్టపడు తపస్సు చేయడం కృషించడం ఎందుకు? కన్న తండ్రి చెప్పినట్టి పని చేస్తే సరిపోదా? సద్గతులు కొంగు బంగారంలా అందవా? పనుపక చేయుదురధికులు పనిచిన మధ్యములు పొందుపరతురు. తండ్రుల్ పని చెప్పి కోరి పనిచిన అనిశము మారాడు పుత్రులధములు. తండ్రి యయాతి మహారాజా, ఉత్తములు తండ్రుల ఇంగితం తెలుసుకొని చెప్పకుండానే పనులు చేసేస్తారు. మధ్యములు చెప్పిన పిమ్మట చేస్తారు. తండ్రులు చెప్పిన పనికి ఎప్పుడు ఏదో ఒకటి అడ్డు చెప్పి చెయ్యకుండా ఉండే కొడుకులు అధములు అని పలికి పూరుండు ముదిమి చేకొని తన లేత ప్రాయంబు యయాతికిచ్చే. అయ్యయాతియున్ తరుణుండై అని చెప్పి పూరుడు తండ్రి ముసలితనాన్ని స్వీకరించి తన లేత వయస్సును యయాతికి ఇచ్చాడు. ఆ యయాతి యౌవనవంతుడు అయి ఏడుందీవులు ఏడు వాడలుగా సర్వేలా తలంబెల్ల పెన్వీడై లోనుగనేలుచుం ప్రజలనన్వేషించి రక్షింపుచున్ తోడం భార్గవిరా మనోజ సుఖ సంతోషంబులంతేలుచున్ క్రీడించన్నియతేంద్రియుండగుచు ఆ క్రీడా విశేషంబులన్. యయాతి సప్తద్వీపాలను 7 పేటలు అయినట్లు సమస్త భూమండలాన్ని తన ఏకఛత్రాధిపత్యం కిందకి తెచ్చుకున్నాడు. అంత పెద్ద రాజ్యాన్ని చక్కటి పద్ధతులతో ప్రజలను తోడునీడగా కాపాడుతూ పరిపాలించసాగాడు. అనేక విహరణలు, మన్మథ సౌఖ్యాలు, ఆనందాలలో దేవయానిని ఓలలాడించాడు. మర్మంబుల అతి సాధ్వీ ధర్మంబుల దేవయాని తన ప్రాణేశున్ నర్మముల మనోవాక్తను కర్మంబుల నుండు లేక కడు మెప్పించెన్. దేవయాని కూడా గుట్టుమట్టులతో పతివ్రతా ధర్మాలతో తన భర్తను ప్రియభాషణలతో మనోవాక్కాయకర్మాలలో వ్యతిక్రమం లేకుండా భర్తను మెప్పించింది. ఆకాశంబున మేఘ బృందము ఘనంబై సన్నమై దీర్ఘమై ఏకంబై బహురూపమై ఎణగు నట్లేదేవు గర్భంబులో లోకశ్రేణి జనించుచున్ మెలగుచున్ లోపించు ఆదేవు సుశ్రీకాంతున్ హరిగూర్చి యాగములు చేసెన్నాహుషుండి ములన్. ఆకాశంలో మబ్బులు దట్టం అవుతూ పెద్దవి అవుతూ చిన్నవి అవుతూ పొడవైనవి పొట్టివి అవుతూ రకరకాల రూపాలు పొందుతూ అణిగిపోతూ ఉంటాయో అదే విధంగా భగవంతుని కడుపులో సకల భువనాలు పుట్టుతూ ప్రవర్తిల్లుతూ లయవుతూ ఉంటాయి. ఆ శ్రీకాంతుని గురించి యయాతి ప్రీతితో యాగాలు చేశాడు. మరియు అలా గృహస్థాశ్రమంలో గడుపుతూ ఇంకను చెలికాండ్రం కరులన్ రథమ్ముల భటశ్రేణింతురంగంబులం కలలోగన్న ధనాళితో సమమూలంగా చూచుచున్
భార్యతో పలువేలేండ్లు మనోజ భోగలహరి పర్యాప్తుడై తేలియున్ బలు తృష్ణంగడగానకెంతయు మహాబంధంబులన్ సృక్కుచున్. ఆప్తులు, ఏనుగులు, రథాలు, అశ్వాలు, భటులు సర్వం కలలో కనిపించిన సంపదలు అయినట్లు చూస్తూ భార్యతో అనేక వేల సంవత్సరాలు మన్మథ సౌఖ్యాలలో ఓలలాడసాగాడు. అలా మిక్కిలి తృష్ణతో లౌకిక బంధాలలో సతమతం కాసాగాడు. ఒక్క దినంబున ఆత్మజ్ఞానంబునం చేసి కాంతా నిమిత్తంబున మోసపోవుట ఎరింగి యయాతి అతి విషాదంబునుంది దేవయానికిట్లని. నవమ స్కంధము యయాతి బస్తోపాఖ్యానము. ఒకనాడు ఆత్మజ్ఞానంతో తెలివి తెచ్చుకుని యయాతి స్త్రీలోలత్వంతో మోహంలో పడడం గ్రహించాడు. మిక్కిలి దుహకం పొంది దేవయానితో ఇలా అన్నాడు: మన చారిత్రము వంటిది వినుమితిహాసంబుగలదు, వృద్ధజనములన్ మునులును మెత్తురు, నీవును మనమునంగీకరింపు మంజులవాణి. ఓ మధురభాషిణి, ఒక ఇతిహాసం చెప్తాను విను. ఇది మన చరిత్ర లాంటిదే. విజయులు ఋషులు మెచ్చుకుంటారు. నీవు కూడా శ్రద్ధగా గ్రహించుము. అది ఎట్టిదనినా? ఆ ఇతిహాసం ఎలాంటిది అంటే, అజముకండడవిలో నరుగుచుతా కన్మ ఫలమున నూతిలో పలికి జారి లోగెడి చాగిన లోకించి కామి అయి కొమ్మున దరిగొంత కూలద్రోచి వెడలింపన చాగి విభునిగా గోరిన అగుగాకయని తాను నదియుదిరుగా ఎనియేనియుదన్నునెంత కామించిన అన్నింటికి భర్తయై తనర్చి వానినే ప్రొద్దురతులకు వశలజేసి సొరిది క్రీడించి చొక్కి చొక్కి కాముడనియడు దుస్సహాగ్రహము గతన చిత్తమే మరి మత్తిల్లి చెల్లచికే. అడవిలో ఒక మేకపోతు తిరుగుతుండేది. కర్మవశాత్తు ఒక బావిలో పడి దుఃఖించే ఒక పెంటిమేకను చూసింది. దానిని కామించి తన కొమ్ముతో గట్టును కొంత కూల్చి బయటకు తెచ్చింది. ఆ ఆడుమేక భర్త కమ్మని అడిగింది. మగమేక అలాగే అంది. అవి రెండూ అలా జతకట్టి తిరుగుసాగాయి. తనను కామించి వచ్చిన పెంటిమేకలు అన్నింటితోనూ జత కడుతూ వాటిని కూడా తృప్తిపరచసాగింది. ఎప్పుడూ వాటిని అన్నింటినీ సురత పరవశలను చేస్తూ విహరిస్తూ మిక్కిలి అలసిపోయింది. మన్మథుడు అనేడి పెనుభూతము వలన చిత్తం ఏమరుపాటు చెంది మత్తిల్లింది. వెడవింటి వాని చిగురా కడిదపురేటునకు లొంగి అతి మోహితుడై విడువక సతులందగిలెడు జడునకు ఎక్కడివి బుద్ధి చాతుర్యంబుల్. మన్మథుని చిగురాకు కత్తి దెబ్బకు మిక్కిలి మోహంలో పడి ఎడతెగకుండా స్త్రీలను కవసే మూర్ఖుడికి బుద్ధి చాతుర్యాలు ఎక్కడ ఉంటాయి? అంతన ఛాగంబు తన పిదపందగిలిన ఛాగీని వహంబులోపలంజూడనొప్పెడి ఛాగియందు తగిలి క్రీడింపంగని నూతిలోపలంబడి వెలువడిన ఛాగి తన పతివలని నెయ్యంబు లేకుండుడను విన్ననై తన మనంబున. ఇంతలో నూతిలోంచి బయటపడ్డ పెంటి మేక తనతో వచ్చిన పెంటిమేకలలో ఒక చక్కదానితో పోతుమేక విహరించడం చూసి పెంటిమేక చిన్నబోయి తన మనసులో ఇలా అనుకుంది: పలికిన పలుకులు పలుకడు కలచున్నవకాంత దూచికడు సంచలుడై నిలిచిన చోట నిలువడు నిలువెల్లను కల్లగామి నిజమరిగలడే. అడిగితే సమాధానము అలకడు పలకడు. కొత్తదాన్ని చూస్తే ఎగబడతాడు.
చంచలచిత్తుడు, నిలకడలేదు, నిలువునా మోసం, కాముకత్వం. ఇలాంటి సత్యవంతుడు ఎక్కడైనా ఉంటాడా అని పలికి విడిచి చనిన అయ్యజ వల్లభుండు సురత పరతంత్రుడై మిసిమిసియను శబ్దంబు సేయుచు అచ్చాగి వెంటంజని ఒడంబరు పంజాలకుండే అంతదానికి కర్తయైన బ్రాహ్మణుండు రోషంబున రతి సమర్థంబుగాకుండనలాడుచున్న ఛాగవృషణంబులు త్రెంచివేసిన అచ్చాగంబు క్రిందబడి వేడుకొనిన ప్రయోజనంబు వడగని యోగ విదుండుగావున బ్రాహ్మణోత్తముండు గ్రమ్మర అయ్యజ వృషణంబులు సంధించిన. అలా అనుకుని వదిలిపెట్టి వెళ్లిపోయింది. ఆ మేకపోతు రతివివసత్వంతో మేమే అని అరుస్తూ ఆ పెంటిమేక వెంట పరుగెత్తింది. ఎంత ప్రయత్నించినా పెంటిని ఒప్పించలేకపోయింది. అంతటా ఆ పెంటి యజమాని అయిన బ్రాహ్మణుడు కోపంతో రతిక్రియకు పనికిరాకుండా అల్లాడేలా పోతుమేక వృషణాలు కోసేశాడు. ఆ మేకపోతు క్రిందపడి ప్రార్థించగా పర్యవసానం గ్రహించి యోగము తెలిసిన ఆ విప్రశ్రేష్ఠుడు ఆ మేకపోతుకు వృషణాలు తిరిగి తగిలించాడు. వృషణములు మరలగలిగిన సుషముండై ఛాగి విభుడు సుందరితోడన్ విషయ సుఖంబుల పొందుచు దృశతుదిగనడయ్యే పెక్కు దివసములయున్. వృషణాలు తిరిగి పొందిన పోతుమేక చేవ పొంది పెంటితో విషయసుఖాలలో మునిగి తేలుతున్న అంతుదరి కానని కామంతో సతమతం కాసాగింది. అని ఈ విధంబున యయాతి దేవయానికి నిజవృత్తాంతంబు కథారూపంబున ఎరింగించి ఇట్లనియే అని అలా తమ సంగతినే కథలా యయాతి దేవయానికి చెప్పాడు. అబలా నీ నిబిడాతి దుర్జయ సలజ్జాపాంగభల్లంబులం ప్రబలంబైన మనంబు భగ్నముగన ప్రావీణ్యముంగోలుపోయి బలిష్ఠుండవు కాముబారిబడి నేనెట్లోర్చెదన్ బంది కత్తెబడింబాపపు దృష్ణయుప్పుడగట దీర్ఘాకృతిన్ రొప్పెడిన్. యువతి, నీ కడకంటి చూపులనే శూలాలు లజ్జాకర్షణలు మిక్కిలి గెలువరానివి. వాటి బలాధిక్యానికి నా మనస్సు భగ్నం అయిపోయింది. నేను తెలివి కోల్పాయాను. శక్తిశాలి మన్మథుడికి వసుడనైపోయాను. పాపిష్టి తృష్ణ బంధాలలో పడిపోయాను. ఈ వ్యసనం వెంట తరుముతుంటే అక్కట ఇప్పుడు ఓర్చుకోలేక రొప్పుతున్నాను. అదలదు ప్రాణములదలిన కదలదు సర్వాంగకములు కదలుచునున్నన్ వదలదు బిగువులు వదలిన తుదిలేది తృష్ణ దీని త్రుంపగవలయున్. ఈ కామతృష్ణ అదరదు, బెదరదు. ప్రాణాలు పోతున్నా చలించదు. అవయవాలు వణుకుతున్నా వీడిపోదు. పటుత్వాలు సర్వం సడలినా వదలదు. అంతులేని దీనిని తుంచి వేయాలి. వెయ్యేండ్లయ్యును నీతో గ్రయంబడియున్నవాడ కామసుఖములం గృహ్యదొకయించుకైనన్ దయ్యదు కొనలిడియే తృష్ణ నవపద్మముఖీ. చూడు సుందరి, నీతోటి జతకట్టి 1000 ఏళ్లు గడిచిపోయాయి. అయినా ఇంకా ఈ గ్రామ్య సుఖాలపై లాలస ఏమాత్రం తగ్గటం లేదు. బడలిక లేదు. తృష్ణ ఇంకా కొనసాగుతోంది. ముదిసెను దంతావళియును ముదిసెను కేశములు తనువు ముదిసెంతనకు ముదియనివి రెండు చిక్కెను బ్రదికెడి తీపియును విషయపక్ష స్పృహయున్. పళ్ళు రాలిపోతున్నాయి. వెంట్రుకలు వెలిసిపోయాయి.
శరీరము వడలిపోయింది. కాని వడలకుండా ప్రాణాలపై తీపి గ్రామ్య సుఖాలపై కోరిక అనే రెండు మాత్రమే మిగిలిపోయాయి. కడలేదాశాలతకును కడజూడగ కానరాదు కడగనిరేనిన్ కడుముదమున సంసారము కడగందురు తత్వవిదులు కమలదళాక్షి. ఈ తృష్ణ అనే తీవెకు చూద్దామన్నా అంతు తుది కనబడదు. తత్వం తెలిసిన మహానుభావులు దీని అంతు చూసి సంతోషముతో సంసార బంధాలను దాటతారు. మండన హాటక పశువేదండాశ్వవధూదుకూల ధాన్యాదులు పెక్కుండియు ఆశాపాశము ఖండింపగలేవు మరియు గడమయ చుమ్మీ. నగలు, బంగారం, పశుసంపద, ఏనుగులు, గుప్లాలు, కన్యలు, మేలైన బట్టలు, ఆస్తులు సర్వం ఎన్ని ఉన్నా ఆశాపాసం మాత్రం తెగదు. ఇంకా ఏదో కొరత ఉన్నట్లే అనిపిస్తుంది సుమా. కామోపభోగ సుఖములు ఏమారును పురుషుడనుభవింపుచునున్నం కామంబు శాంతి పొందదు. ధూమధ్వజుడాజ్య వృష్టి దృంగుడు వడునే. నెయ్యి పోసే కొద్దీ అగ్ని భగ్గుమని మండుతూ ఉంటుంది తప్ప ఎలా అణగారదో, అలాగే విషయభోగాలను ఎంత అనుభవించుతున్నా మానవుడి కామతృష్ణ తీరదు. అక్క తల్లి చెల్లెలాత్మజయక్కిన పాను పెక్కదనదు పద్మనయన పరమయోగికైన బలిమినింద్రియ గ్రామమధిక పీడ కలుగజేయు. ఓ పద్మాల్లాంటి కన్నులున్న దేవయాని, ఎంతటి మహాయోగీశ్వరులకైనా సరే ఇంద్రియాలు బలవంత మైకీడు చేస్తాయి. అందుచేత కూతుళ్ళు, అక్క చెల్లెళ్ళు తల్లి ఎక్కిన మంచం ఎక్కకూడదు. వెంగలి విత్తై తిరుగక కంగారై చెడక ముక్తి కాంక్షించున దండంగనలతోడ విడువని సంగడముల వదలవలయో జలజాదముఖీ. ఓ పద్మనేనా, మోక్షగామి మూఢుడిలా సంచరిస్తూ కలతపడి చెడిపోకుండా ముందే స్త్రీలతోటి సాంగత్యం వదిలేయాలి. అదిగావున నేడు మొదలు తృష్ణాఖండనంబు చేసి నిర్వశయుండనై అహంకారంబు విడిచి మృగంబులం గలసి వనంబున సంచరించద. పరబ్రహ్మమునందు చిత్తంబు చేర్చద. బ్రహ్మనిష్ట మనుష్యులకు ఆశా నివారిణి గుటం చేసి ఏనందు తత్వరుండనై ఆహార నిద్రాది యోగంబులం పరిహరించద. ఆత్మవిదుండై సంసార నాశంపు తలంచెనవాడే విద్వాంసుండని తలంచి పలికి పూరుని యవనంబతనికిచ్చి ముదిమి తానుగైకొని విగతలోభుండై నిజభుజశక్తి పాలితంబగు భూమండలంబు విభాగించి దృహ్యునకు పూర్వభాగంబును యదువునకు దక్షిణ భాగంబును తుర్వసునకు పశ్చిమ దిగ్భాగంబును ననువునకు ఉత్తర దిగ్భాగంబును సంరక్షింపుండని ఇచ్చి వారల సమక్షంబున. అందుచేత ఇవాల్టి నుండి తృష్ణని నిర్మూలించుకుంటాను. విషయాసక్తి, అహంకారం వదిలేస్తాను. జంతువులతో కలిసి అడవిలో తిరుగుతాను. పరబ్రహ్మ అందు చిత్తాన్ని చేరుస్తాను. బ్రహ్మనిష్ఠ మానవులకు ఆశను అణిచేది కనుక నేను అందులో నిమగ్నం అవుతాను. నిద్రాహారాలు మానుకుంటాను. ఆత్మజ్ఞాని అయి సంసారబంధాల నుండి బయటపడ్డవాడే విజ్ఞాని అని చెప్పి పూరుని యౌవనాన్ని అతనికి ఇచ్చేసి ముసలితనాన్ని తీసుకున్నాడు. లోభ విడిచాడు. రాజ్యాన్ని విభజించి ద్రుహ్యునకు తూర్పు భాగం, యదువునకు దక్షిణ భాగం, తుర్వసునకు పడమర భాగం, అనువుకు ఉత్తర భాగం పాలించుకోమని ఇచ్చేశాడు. వారి సమక్షలో
నాలుగు చెరగుల నేలయు పాలింపుండను చునగ్రభవులకు వంచన్ భూలోకమేలు మనుచును బాలార్కోదారు పోరు పటముగటెన్. 4 దిక్కల భూమిని పెద్ద కొడుకులను పాలించండి అని నియమించాడు. భూలోకం అంతటికీ బాలభానుని వంటి ప్రకాశం కల పూరుడిని పట్టాభిషిక్తునిగా చేసి పరిపాలించుకో అన్నాడు. ఇట్లు పూరునికి రాజ్యం ఇచ్చి పెక్కు వర్షంబుల యందుననుభూతంబులైన ఇంద్రియ సుఖంబులు విసర్జించి ఈ మాదిరిగా పూరునికి రాజ్యం అప్పజెప్పి అనేక ఏళ్ల నుండి అనుభవిస్తున్న ఇంద్రియ సుఖాలను విడిచిపెట్టాడు. మిక్కిలి విజ్ఞానంబున చక్కగదిగ విడిచి వైరి షడ్వర్గంబున్ రెక్కలు వచ్చిన విహగము గ్రక్కున నీడంబు విడుచుకరణి ఉదితుడై. ఈ రెక్కలు వచ్చిన పక్షి శీఘ్రముగా గూడు వదిలివేనట్లు జ్ఞాని అయి అతిశయించిన గొప్ప జ్ఞానంతో అరిషడ్వర్గాలను చక్కగా అణచివేశాడు. కారుణికోత్తముడగు హరి కారుణ్యము కథననదడు ఘనుడై గెలిచన్ క్రూరములగు విషయంబుల ఊరక గెలువంగ శక్తుడొక్కడు కలడే. కరుణామయుడు అయిన విష్ణువు దయవలన అతడు కఠోరమైనవి అయిన విషయవాంఛలను సులువుగా జయించాడు. అలా జయించగల సమర్థుడు లోకంలో ఏ ఒక్కడైనను ఉన్నాడా? మరియు నిర్మూలిత సకల సంగుండై సత్వరజస్తమో గుణంబులందిగనాడి నిర్మలంబై పరమంబైన వాసుదేవాభిధాన బ్రహ్మంబులందు యయాది భూపాలుండు స్వతసిద్ధయైన భాగవత గతింజండే. అంత ఇలా సంసార బంధాలు అన్నీ తెంచుకొని త్రిగుణాలను అతిక్రమించి ఆ యయాతి భాగవతులు పొందెడి ఉత్తమగతిని పొంది పరిశుద్ధము పరమము అయిన వాసుదేవు పరబ్రహ్మంలో లీనమయ్యాడు. అంతటా ప్రాణేశుడాడిన పలుకులు నగవులుగా చూడ అంతరంగమున నిలిపి పథికులైపోవుచూ పానీయశాలల చల్లగా నుండెడి జనుల ఎట్ల సంసారమున కర్మ సంబంధులై వచ్చి ఆలుబిడ్డలు మగండను చూకూడి ఉండుటగాని సంయోగంబు నిత్యంబుగాదీశమాయా ప్రకల్పితంబు దీని విడుచుట తగవని తెగువ మెరసి నిద్ర సాలించి మేల్కొన్న నేర్పు చాల కలిగి భార్గవి సర్వసంగముల విడిచి హరిపద ధ్యానయై ముక్తి కలిగినదిప. ఓ రాజ పరీక్షిత్తు, భర్త చెప్పిన మాటలను పరిహాసాలుగా భావించక దేవయాని మనసులో నిలుపుకుంది. చలివేంద్రాలలో సేదదీరే బాటసారులులాగా ప్రపంచంలో కర్మానుసారులు అయి చేరి భార్య పిల్లలు భర్త అనుకుంటూ కలిసి ఉంటారు. తప్పించి ఈ పొత్తులు శాశ్వతం కాదు. భగవంతుని మాయా కల్పితాలు. క్షణికమైన వీటిని వదిలేయడమే ధర్మం అని గ్రహించింది. దేవయాని సమస్త తగులాలను వదలి శ్రీహరి ధ్యానంలో నిండుగా నిమగ్నమై ముక్తిపదాన్ని చేరింది. అని ఇట్లు ఆది చరితంబు చెప్పి భగవంతుండును సర్వభూత నివాసుండును శాంతుండును వేదమయుండును నైన వాసుదేవునకు నమస్కరించదా అని శుకుండిట్లనియే. ఈ విధంగా యయాతి కథను చెప్పి ఆ మహిమాన్వితుడు సమస్త జీవుల యందు వసించువాడు శాంతుడు వేదమయుడు అయిన నారాయణునికి మ్రొక్కుతాను అని శుకుడు మరల ఇలా అన్నాడు.
భారత నీవు జనించిన పూరుని వంశంబునందు పుట్టిన వారన్. భారత నీవు జనించిన పూరుని వంశంబునందు పుట్టిన వారిన్. చారు యశోలంకారుల ధీరుల వినిపింతు అధిక తేజోనిధులన్. నవమ స్కంధము పూరుని చరిత్ర. ఓ భరత వంశపు పరీక్షిన్ మహారాజా, ఇంక నీవు పుట్టిన పూరుని వంశములోని కీర్తిమంతులను, ధీరస్వభావులను, తేజోసంపన్నులను గురించి చెప్తాను. పూరునకు జనమేజయుండు. జనమేజయునకు ప్రాచిన్వాంసుండతనికి ప్రవిరోధమన్యుడతనికి జారువు పుట్టె. ఆ చారువునకు సుద్యువు, సుద్యువునకు బహుగతుండును, బహుగతునకు శర్యాతి, శర్యాతికి సంయాతియు, సంయాతికి రౌద్రాశ్వుండు, రౌద్రాశ్వునకు ఘృతాచీను అచ్చరలేమయందు ఋతేపువు, కక్షేపువు, స్థలేపువు, కృతేపువు, జలేపువు, సన్నతేపువు, ధర్మేపువు, సత్యేపువు, వ్రతేపువు, వనేపువు అనువారు జగదాత్మభూతుండైన ప్రాణులకు ఇంద్రియంబుల చందమ్మున పదుగురు కొడుకులు జన్మించిరి. అందు ఋతేపువునకు నంతిసారుండు, నంతిసారునకు సుమతియు, ధ్రువుండు, అప్రతిరథుండు అను ముగ్గురును పుట్టిరి. అందున అప్రతిరథునకు కణ్వుండు, ఆ కణ్వునికి మేధాతిథి, అతనికి ప్రస్కందుండు మొదలగు బ్రాహ్మణులు జన్మించిరి. ఆ సుమతికి రైభ్యుండు, రైభ్యునకు దుష్యంతుండు పుట్టి. పూరునికి జనమేజయుడు, జనమేజయునికి ప్రాచీన్వాంసుడు, ఆ ప్రాచీన్వాంసునకు ప్రవిరోధనమన్యువు, అతనికి చారువు జన్మించారు. ఆ చారువునకు సుద్యువు, సుద్యువునకు బహుగతుడు, బహుగతునకు శర్యాతి, శర్యాతికి సంయాతి, సంయాతికి రౌద్రాశ్వుడు, రౌద్రాశ్వునకు అప్సరస ఘృతాచి, అందు జీవునికి దశేంద్రియాల వలె ఋతేపువు, కక్షేపువు, స్థలేపువు, కృతేపువు, జలేపువు, సన్నతేపువు, సత్యేపువు, ధర్మేపువు, వ్రతేపువు, వనేపువు అని 10 మంది పుత్రులు పుట్టారు. వారిలో ఋతేపువునకు అంతిసారుడు, అంతిసారునకు సుమతి, ధ్రువుడు, అప్రతిరథుడు అని 3 జన్మించారు. వారిలో అప్రతిరథునికి కణ్వుడు, అతనికి మేధాతిథి, అతనికి ప్రస్కందుడు మున్నగు బ్రాహ్మణులు పుట్టారు. ఆ సుమతికి రాభ్యుడు, రాభ్యునికి దుష్యంతుడు పుట్టారు. పారావార పరీతోదార ధరాభార దక్ష దక్షిణహస్త శ్రీరాజిల్లగ ఒకనాడా రాజేంద్రుండు వేటయందభిరతుడై. నవమ స్కంధము దుష్యంతుని చరిత్రము. 4 చెరుగుల సముద్రమే సరిహద్దుగా కల పెద్ద రాజ్యాన్ని ఏలే సమర్థమైన తన కుడి చెయ్యి సుప్రశస్తమై విరాజిల్లుతుండగా ఒకనాడు ఆ దుష్యంత మహారాజు వేటపై కోరికతో అడవికి బయలుదేరాడు. గండక కంఠీరవ భేరుండ శశవ్యాళ కోల రోహిషరువేదండ వ్యాఘ్రము మృగాదన చండ శరభ శల్య భల్ల చవరాటవులన్. ఆ అడవిలో ఖడ్గమృగాలు, సింహాలు, గండభేరుండాలు, కుందేళ్లు, పాములు, అడవి పందులు, కొండగొయ్యలు, లేళ్లు, ఏనుగులు, పెద్ద పులులు, శివంగులు, పులులు, శరభాలు, ఏదుపందులు, భల్లుకాలు, చమరమృగాలు తిరుగుతుంటే చప్పుడు సేయుచు మృగముల రొప్పుచు నీరముల ఎందురోయుచు వలలంద్రిప్పుకొని పడగజోపుచు తప్పగ ఏయుచును వేట తమకంబొప్పన్. పెద్ద శబ్దాలు చేస్తూ ఆ జంతువులు అన్నింటినీ తగుముతూ పొదలలో వెదుకుతూ వలలలో పడేస్తూ గురి తప్పకుండా బాణాలు వేసి వేటాడాలనే మోహంతో మృగయూథంబుల వెంటను మృగలాంఛన సన్నిభుండు మృగయాతురుడై మృగయులు కొందరు గొలువగా మృగరాజ పరాక్రమంబు మెరయగవచ్చన్.
దుష్యంత రాజచంద్రుడు వేట తమకంతో వేటగాళ్లు సేవిస్తుండగా సింహ పరాక్రమం ప్రకాశిస్తుండగా జంతువుల వెంటపడి వేటాడసాగాడు. ఇట్లు వచ్చి వచ్చి దైవయోగంబున కణ్వమహాముని తపోవనంబు చేరందని. ఇలా వేట తమకల్లో చాలా దూరం పోయి దైవయోగం వలన కణ్వ మహర్షి తపస్సు చేసుకునే ఆశ్రమానికి వెళ్లాడు. ఉరుతర శ్రాంతాహియుగళంబులకు పింఛముల విసరడి కేకి ముఖ్యములను కరుణతో మదయుక్త కలభంబులకు మేతలిడుచు ముద్దాడు మృగేంద్రములను ఘన మృగాదనములు కాపుగాలేళ్లతో రతులు సాగించు సారంగములును నునుపుగా హోమధేనువుల కంఠంబులు దూచునాడు శార్దూలములను దారకలహించు మూషిక దంపతులకు మైత్రినంకించు మార్జాల మల్లములను మదిని జాతి వైరంబులు మాని కూడి కలసి క్రీడించు మృగములగాంచ అతడు. అలా దైవయోగం వలన వచ్చిన దుష్యంతుడు కణ్వశ్రమంలో తమ సహజమైన శత్రుభావాలు విడిచి అలసిన పాముల జంటలకు పురులు విప్పి పింఛాలతో గాలి విసరే నెమళ్లు మదించిన ఏనుగుగున్నలకు జాలితో ఆకులు అలములు ముద్దుగా పెడుతున్న సింహాలు ఈ శివంగులు కాపలా ఉండగా ఆడు జింకలతో జతకట్టే మగ జింకలు మృదువుగా హోమధేనువుల మెడలను మెల్లగా రాస్తూ ఆడుకునే పులులు పోట్లాడుకుంటున్న ఉడత జంటలకు పొత్తు కుదుర్చెడి పిల్లులు ఇలా సకల జంతువులు కలసిమెలసి మెలుగుతుంటే దుష్యంతుడు చూశాడు. ఇత్తెరగుణ మృగజాతుల పొత్తులు మేమరుగమనుచు భూవల్లభుడు చిత్తములోపలనాముని సత్తము సద్వృత్తమునకు సంతసపడుచు. ఈ విధంగా సహజ శత్రు జంతు జాతుల మధ్య స్నేహం ఎక్కడా వినలేదు అనుకుంటూ దుష్యంత మహారాజు మనసులో ఆ కన్యమహాముని సమర్థతకు అబ్బురపడ్డాడు. హల్లక బిసరుహ సరసీ కల్లోలోత్పుల్ల యూథిగా గిరిమల్లీ మళ్ళీ మరువక కురవక సలలిదానిలము వలన సంతుష్టుండై చెంగలువల తామరపుల కొలను అలల మీదుగా వీస్తున్న అడవి మల్లెల కొండమల్లెల మల్లెపూల మరువం గురివిందల సువాసనలతో కూడిన మందమారుతాలతో దుష్యంతుడు సేదదీరాడు. దుష్యంతుండు వచ్చునవసరంబున అలా ఆశ్రమానికి దుష్యంతుడు వచ్చిన సమయంలో ఇందిందిరాది సుందరి ఇందిందిర చికురయున్నది ఇందింద శుభం బిందిందువం చయను క్రియ ఇందీవర వీధి మ్రోసె ఇందిందిరము. ఓ చంద్రవంశోద్ధారక, లక్ష్మీదేవి కంటే అందగత్తె తుమ్మెదల వంటి ముంగురులు గల సుందరి శకుంతల ఇక్కడే ఉంది. ఇక్కడ నీకు శుభం కలుగుతుంది అన్నట్లుగా కలువపులల్లో తిరుగుచున్న తుమ్మెదలు జంకారాలు చేశాయి. మా కందర్పుని శరములు మా కందములగుట చేసి మా కందంబుల్ మా కందములను కైవడి మా కందాగ్రములు మా కందములను కైవడి మా కందాగ్రముల పిక సమాజములులి వెలులిసెన్ మా కందాగ్రముల పిక సమాజములులిసెన్. మా మన్మథుని బాణాలు మామిడి పూలు అగుటచేత మామిడి చెట్లు మాకు తగి ఉన్నాయి అంటున్నట్లుగా కోయిలలు కూస్తున్నాయి. అంతటా అలా ప్రకృతి సహకరించి ఆహ్వానిస్తున్నట్లు ఉండగా దుష్యంతుడు
ఇందున్న కణ్వమునికిని వందనమునరించి తిరిగి వచ్చెదనను పొందుగాను జరులను తానందరనంద నిలిపి అటజని మ్రోలన్. దుష్యంతుడు ఈ ఆశ్రమంలో ఉన్న కణ్వ మహామునికి నమస్కారం చేసి వస్తాను అనుకుంటూ కూడా వచ్చిన వారిని అందరినీ అక్కడే ఉండమని తాను ముందుకు వెళ్లి అక్కడ ఎదురుగా ఆ కణ్వాశ్రమమందు నీరజ నివాసాంత ప్రదేశంబులన్ మాకందంబుల నీడ పుష్పలతిగా మధ్యంబునన్ మంజురంభాకాండాంచితశాలలో కుసుమ సంపన్న స్థలించూచే ఆ భూకాంతుండు శకుంతలన్నవనటత్ భ్రూపర్యటత్ కుంతలన్. ఆ కణ్వాశ్రమంలో కొలను సమీపంలో మామిడి చెట్ల నీడలో మనోజ్ఞమైన అరటి బోదెలు అలకరించిన శాల కనబడింది. ఆ శాలలో పూలగుత్తుల నడుమ చక్కదనాల చోటునందు దుష్యంత మహారాజు నవనవోన్మేషంగా చలిస్తూ నుదుట ఆలముకుంటున్న ముగ్గురులు కల శకుంతలను సందర్శించాడు. దట్టపుదురుమును మీదికి మిట్టించిన చన్నుగవయు మిరుమిరు చూడ్కుల్ నటాడు నడుము తేనియ బుట్టెడు మోవియును మనమునూరింపంగన్. ఆమె వత్తుగా ఉన్న జుట్టు, పైకి ఉబికిన స్తనద్వయం, చలించే చూపులు, నాట్యలాడే నడుము, తేనెలూరే పెదవి ఆ రాకుమారుని మనసున ఆశలు రేపసాగాయి. అందరా రాజకుమారుండలరుటమ్ముల విలుకాని వెడవెంట ఘనఘణాయమానలైమ్రోయు గంటలకు బబ్బరించి తన మనంబున ఆ రాకుమారుడు మారుని వింటి గంటల గణగణ ధ్వనులకు తడబడిన తన మనసులో వన్యాహారములన్ జితేంద్రియత రావాసించు ఆ కణుడి కన్యారత్నమునే గతింగనియడిం కాదీ కురంగాక్షి రాజన్యాపత్యముగా గనోపు అభిలాషం బయ్యే కాదేనినే అన్యాయ క్రియలందు పౌరవుల కిందాసించునే చిత్తముల్. అడవిలో దొరికే కందములాలు తింటూ జితేంద్రియుడై మెసలే ఆ కణ్వునికి ఇంతటి సుందర కన్యారత్నం ఎలా పుట్టిందో. కాదు, ఈ లేడి కన్నుల చిన్నది రాకుమారి అయి ఉండవచ్చు. అలా కాకపోతే నాకు ఈమె పట్ల కోరిక కలుగదుగదా. పురువంశం వారి మనసులు ఎలాంటి అధర్మ కార్యాలలోనూ ప్రవర్తిల్లవు కదా. అడిగిన నృపసుతకానని నుడివెడినో కదే మనంబు నొవ్వనని విభుండు రాజవదన నడుగగ తడుమన ఒక కొంత ప్రొద్దు తడబడజొచ్చెన్. నోరు విప్పి అడిగితే చంద్రవదనంతో అలరారే ఈ రాకుమారి నా మనసు నొచ్చుకొనేలా కాదంటుందేమో అనే సందేహంతో రాకుమారుడు కొద్దిసేపు తటపటాయించాడు. మరియు ఎట్టకేలకు తన చిత్త సంచలనంబు సత్యంబుగా తలంచి ఇట్లని ఇక చిట్ట చివరకు తన మనసులో మెదిలిన ప్రేరణ సత్యమని భావించి ఇలా అన్నాడు. భూపాలక కన్యకవని నీపై చిత్తంబునాటే నీవారేరి నీ పేరెవ్వరు నిర్జన భూపర్యటనంబు తగవే పూర్ణేందుముఖీ. ఓ నిండుచంద్రుని వంటి మోము గల సుందరి, నీవు రాకుమారివి అని నీమీద నా మనసు లగ్నమైంది. జనసంచారం లేని చోట ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? నీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? నీ నామధేయం ఏమిటి? అని పలుకుతున్న రాజకుమారుని మదన చంద్ర చంద్రికారసంబు నేత్రచకోరంబు వలన త్రావుచు అయ్యువిధ విభ్రాంతయ్యున్న సమయంబున ఇలా అడుగుతున్న రాకుమారుని ముఖంలోని వెన్నెలను తన కన్నులు అనే చకోర పక్షుల వలన తాగుతూ ఆమె తడబడే సమయంలో
కంఠే కాలుని చేతన్ కుంఠితుడగుడెట్లు మరుడు. కంఠే కాలుని చేతన్ కుంఠితుడగుడెట్లు మరుడు. కుసుమాస్త్రంబుల్లుంఠించి గుణనినాదము ఠం ఠమ్మన బాలనేసే ఠవ ఠవ గదురన్. అదిగో మన్మథుడు ఆ పిల్ల మీద అల్లెతాడు ఠంఠమ్మనేలా పూలబాణాలు సంధించి ఠవఠవమని నాటేలా వేశాడు. కంఠం నల్లగా ఉన్న శంకరుడు మరులురేపే మన్మథుని దహించాడు అంటే ఎలా నమ్మేది? ఇట్లు వలరాజు వాడి క్రొవ్విరి కోలల వేడిమి దాలిమి పోడిమి సెడి ఆ వాలుగంటి ఇట్లనియే. ఇలా మన్మథుని బలమైన పూల బాణాల తాపం తట్టుకునే ఓర్పు నేర్పు లేక ఆ వాలుచుపుల సుందరి శకుంతల దుష్యంతునితో ఇలా పలికింది. అనివార్య ప్రభమున్ను మేనకయు విశ్వామిత్ర భూభర్తయున్ కనీరామేనకటించిపోయే అడవిన్ కండున నింతగా మనిచెన్ సర్వమునామునీంద్రుడెరుగున్ మధ్వాగధేయంబునన్ నినుగంటిం పిదపం కృతార్థరగుదున్ నేడీవనాంతంబునన్. పూర్వం విశ్వామిత్ర మహారాజు అమోఘమైన తేజస్సుతో మేనక నన్ను కన్నది. ఆ మేనక అడవిలో వదలి తన లోకానికి వెళ్లిపోయింది. కన్వ మహర్షి చూసి అన్నీ తానే నన్ను పెంచాడు. ఇవాళ ఈ అడవిలో నా అదృష్టవశాత్తు నిన్ను చూశాను, ధన్యురాలను అయ్యాను. నీవారము ప్రజలేమును నీవారము పూజగొనుము నిలువుము నీవున్ నీవారును మా ఇంటను నీవారాన్నంబుగొనుడు నేడు నరేంద్ర. ఓ రాజా, పోరులు మా ఆశ్రమవాసులం అందరం నీ వాళ్లమేనయ్యా. ఇవాళ్టికి ఇక్కడ ఆగి మా పూజలు అందుకో. మా ఇంట్లో నివ్వరి అన్నంతో ఆతిథ్యాన్ని స్వీకరించు అని శకుంతల తమ కన్వాశ్రమానికి వచ్చిన దుష్యంతునితో పలికింది. నీవార అంటూ ప్రతి పాదం మొదట చమత్కారంగా వాడిన విధం పద్యానికి వన్నె తెచ్చింది. ఒకటి కంటే ఎక్కువ అక్షరాలు అర్థభేదంతో ఒకటి కంటే ఎక్కువ మారులు ప్రయోగిస్తే అది యమకాలంకారం అంటారు. 4 పాదాలలో నీవాళ్లం, ఈరోజు నీ పరిజనులు, చక్కటి భోజనం అనే 4 అర్థభేద ప్రయోగాలతో ఇక్కడ యమకం చక్కగా పండింది అని పలికిన దుష్యంతుడు మెచ్చి మత్స్యకంటి ఇచ్చ ఎరింగి ఇట్లనియే అని శకుంతల చెప్పగా దుష్యంతుడు సంతోషించి ఆ చేపకళ్ల చిన్నదాని మనసు అర్థం చేసుకొని ఇలా అన్నాడు. రాజతనయవగుదు రాజీవదళ నేత్ర మాట నిజములోని మాట లేదు. తనకు సదృశుడైన తరుణుని గైకుంట రాజసుత కుదగవు రాజవదన. కమల దళాల వంటి కన్నులు కల ఓ చంద్రవదన, నీవు క్షత్రియకన్యవే అయి ఉంటావు. ఆ మాట సత్యమే కదా. దీనికి దాపరికం ఎందుకు? రాచకన్నే తనకు తగిన వరుణ్ణి స్వీకరించడం తప్పేం కాదు, తగిన పనే అని మరియు తియ్యని నెయ్యంపు పలుకుల వలన యువదనియ్యగొలిపి అని ఇంకా అనేక మృదు మధుర సంభాషణలతో ఆమెను అంగీకరింపజేసి బంధురయసుడు జగన్నుత సంధుడు దుష్యంతుడు జిత సమయజ్ఞుండై గంధగజగమననప్పుడు గాంధర్వ విధిన్ వరించె గహనాంతమునన్. జగన్నుత కీర్తిమంతుడు, తగిన కాలజ్ఞత కలవాడు అయిన దుష్యంతుడు
అప్పుడు ఆ అడవిలో గజగమనను శకుంతలను గాంధర్వ వివాహం చేసుకున్నాడు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం నవమ స్కంధము. ఘట్టములు 33. యయాతి చరిత్రము 34. దేవయాని యయాతి వరించుట 35. యయాతి శాపము 36. పూరుగు వృత్తాంతము 37. యయాతి బస్తోపాఖ్యానము 38. పూరుని చరిత్ర 39. దుష్యంతుని చరిత్రము